ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. దేవుడు మిమ్మలను కుటుంబాలని దీవించి మేళ్లతో ఆశీర్వాదాలతో ఈ వాక్య ధ్యానం ద్వారా దీవించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాం. ప్రార్థించుతము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్పదేవ, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలో మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచి మాతో మాట్లాడమని, బలపరచమని, మీ కృప దయచేయమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలం పరిశుద్ధపరచు యేసు ప్రభుల వారి యొక్క శిలువ రక్తం యొక్క విశేషతను జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇప్పటి వరకు అనేక ధ్యానాల్లో ఇశ్రాయేలుతో ఉన్నటువంటి పాత నిబంధన యొక్క ప్రస్తావన, దాన్ని యేసు ప్రభుల వారు ఏ రీతిగా నూతనమైంది తీసుకొచ్చినారో నిన్నటి రోజున కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నేడు బలి అర్పణ గురించినటువంటి ప్రస్తావన దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి నిబంధన జంతువుల యొక్క బలి వల్ల, రక్తం వల్ల స్థిరపరచబడింది. అయితే నూతన నిబంధన దేని వల్ల స్థిరపరచబడతా ఉంది? నూతన నిబంధన దేనివల్ల మానవులను, ప్రాముఖ్యంగా విశ్వాసులు అనబడిన వారు, పాపం నుంచి ప్రభు వైపు తిరుగుతున్నవారు పరిశుద్ధపరచబడుతున్నారు అనే ప్రస్తావనను దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మొదటి నిబంధన జంతువుల యొక్క రక్తం చేత పరిశుద్ధపరిచి పవిత్రపరచబడితే, రెండవ నిబంధన ఒక్కమారే నిర్దోషమైనటువంటి యేసు ప్రభుల వారి రక్తం వల్ల పరిశుద్ధపరచబడుతూ ఉంది. ఒకటే మారు యేసు ప్రభుల వారు అర్పించిన అర్పణ వల్ల, ఆయన రక్తం వల్ల పాప విమోచన అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ 25వ వచనంలో, 9వ అధ్యాయం 25వ వచనంలో గమనించితే, యేసు ప్రభుల వారి అర్పణ వల్ల మనస్సాక్షి పరిశుద్ధపరచబడతా ఉంది. పరిశుద్ధపరచబడినటువంటి మనస్సాక్షి నిర్జీవ క్రియలను విడిచి దేవుని ఆరాధించడానికి మనల్ని సంసిద్ధులుగా చేస్తూ ఉంది. నిర్జీవమైనటువంటి క్రియలు విడిచిపెట్టడానికి, నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, దేవుని వాక్యంలో గమనించితే కీర్తనకారులు అనేక సందర్భాల్లో దైవజనులు రాస్తూ ఉన్నారు. 51వ కీర్తనలో గమనించితే, మా పాపములు కెంపు వలె ఎర్రనివైనను దాన్ని నీవు కడిగి హిమము వలె తెల్లనిదిగా చేయగలవాడవు అని దావీదు తన పశ్చాత్తాపంలో తెలియజేస్తూ ఉన్నాడు. పాపము ఎంత లోతైనదో, ఎంత డాగుతో కూడుకున్నదో, అది తొలగించలేనటువంటి మచ్చలాగా మనుషుల జీవితాల్లో మిగిలిపోయింది. అనేకులలో వారు చేసినటువంటి పనులు వారి మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి తన విధులు సరిగ్గా నిర్వహించకుండా విపరీతమైనటువంటి లంచం పైన, దురాశల పైన మనసు నిలుపుకొని తను పనిచేస్తున్నంత కాలము అన్యాయస్తుడిగా జీవించినాడు. తను రిటైర్డ్ అయిపోయిన తర్వాత నిద్ర పట్టనటువంటి స్థితి, తను ఈ విరామ సమయంలో, విశ్రాంతి సమయంలో తను చేసినటువంటి పాపాలు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాయి. తను చేసిన తప్పులు జ్ఞాపకానికి వస్తున్నాయి. అవి అతనికి మనశ్శాంతిని లేకుండా చేస్తూ ఉన్నాయి. తను తిరిగి వెళ్ళి ఉన్నతాధికారులతో, అయ్యా ఇదిగో నేను అప్పుడు తప్పు చేసినాను, నేను అన్యాయం చేసినాను, ఇవి లంచం తీసుకొని ఇదిగో ఈ పనులు, ఈ కాంట్రాక్టులు ఇవన్నీ ఇచ్చినాను, దయచేసి నన్ను క్షమించి ఆ సొమ్ము నేను తిరిగి ఇచ్చేయడానికి ఇప్పుడు ఇష్టపడతా ఉన్నా, తీసుకోండి అంటే, మరి అయ్యా ఆడిట్ అయిపోయింది, అంత అయిపోయింది, ఇప్పుడు మేమేమీ చేయలేం, అనేక సంవత్సరాల క్రితం అది సరిగ్గా ఉందని చేసేసినాం, ఇంకా మేమేం చేయలేమన్నారు. చూడండి, మనుషులు మన పశ్చాత్తాపాన్ని బట్టి కూడా వారు క్షమించి మనల్ని సరిచేయలేరు. మన హృదయంలో వేదన తీసివేయలేరు. ఆయనలో ఉన్నటువంటి వేదనను కానీ, ఆయనలో ఉన్నటువంటి పాప బాధ కానీ ఇవేవి వారు తీసివేయలేరు. నెమ్మదిని వారు ఇవ్వలేరు. నెమ్మదిని ఇవ్వగలిగిన వారు యేసుప్రభుల వారు మాత్రమే. నిర్జీవ క్రియల నుంచి, జీవం లేనటువంటి స్థితిలో మనల్ని వెంటాడుతూ వేధిస్తున్న అనేక విషయాల నుంచి విడుదలనివ్వగలిగిన వారు యేసుప్రభుల వారే. ఇది నా అనేకులు ఎన్నో అడిక్షన్స్ చేత బాధపడుతూ ఉన్నారు, ఎన్నో బాధల చేత బాధపడుతూ ఉన్నారు. రక్షణ యేసుప్రభుల వారి వల్లనే కలుగుతుంది. ఎవ్వరు కూడా దాని నుంచి విడుదలని ఇవ్వలేరు. యేసు రక్తం మాత్రమే చేస్తుంది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఎనేబుల్స్ అస్ టు సర్వ్ ద లివింగ్ గాడ్. మనం సజీవుడైనటువంటి వాడు, జీవాధిపతి అయిన దేవుణ్ణి
ఆరాధించడానికి యేసు ప్రభుల వారి రక్తము చిందించబడింది. యేసులో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి, ప్రభువా మీరు మమ్మలను జీవింపజేయువారు, రక్షించువారు, సహాయం చేయువారు అని విశ్వసించితే, ఆ నూతన నిబంధనను అంగీకరించితే, దేవుణ్ణి ఆరాధించడానికి, పరిశుద్ధము పవిత్రుడైనటువంటి ప్రభువుని కీర్తించడానికి, స్తుతించడానికి, ఆయన సన్నిధి చేరుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రభుపై ఆధారపడేటువంటి కృప, నూతన నిబంధనను అంగీకరించడానికి యేసు రక్తంలోని విజయాన్ని, శక్తిని, బలాన్ని గ్రహించగలిగేటువంటి కృప. హెబ్రీ పత్రికాకారుడు ఇంతకుముందు మనుషుల పాపాల కొరకు జంతువుల్ని బలిచ్చినారు, కానీ వాటి రక్తము బాహ్యమైనటువంటి మార్పే చేసింది, కానీ హృదయాన్ని, అంతరంగాన్ని మార్చగలిగింది యేసు రక్తమే. మనస్సాక్షిని జీవింపజేయగలిగినది యేసు రక్తమే. పాపం నుంచి విడుదలనివ్వగలిగింది యేసు రక్తం అనే జ్ఞాపకంతో మనం ముందుకు సాగే కృప దేవుడు కలగజేయునుగాక. ప్రార్థించుదాం. కృపా కనికరం గల దేవ, నేటి ఉదయకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసిని దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.